హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. అదేవిధంగా ఇప్పుడు తిరుమల విషయం వచ్చింది కాబట్టి నేను వీళ్ళు రాసే వక్రీకరణల గురించి, తిరుమల సన్నిధి గురించి టిటిడి చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన నిన్న పురనష్టం దావా వేసిన సన్నివేశం చూసాం. వాళ్ళకి ఆయన ఒక్కరే కాదు, అమరావతి రాజధాని దేవతల రాజధాని అంటే వేసల రాజధాని అన్నప్పుడు కేసులు పడ్డాయి ఆ పేపర్ మీద. పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు? సాక్షి ఛానల్ ఇచ్చిందని చెప్పాడు. తర్వాత చూస్తే ఇంకా అట్లా రకరకాల ఉదంతాలు. వాళ్ళు ఆ పేపర్లో రాసే నినారాసుర రక్త చరిత్ర, చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేస్తే నారా లోకేష్ గారు కేసు వేశారు. అది ఇప్పుడు నడుస్తూనే ఉంది, వాయిదాలకు వెళ్ళొస్తూ ఉంటారు. ఇంకా అసలు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోర్టు ప్రపంచంలో ఏ వ్యవస్థకు కూడా అధికారంలో ఉన్నప్పుడు అలా వేసి ఉండదు. అన్ని మొట్టికాయ లేపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ పేపర్ కూడా అంతే. అది సాక్షి కాదు, అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం. అట్లాంటి దాన్ని ఈ రోజున చూసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా రాసేసి ప్రజల్లో అభూత కల్పన చేసేసి హిందూ సాంప్రదాయాల మీద, హిందూ దేవతల మీద వీళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తూ, అంటే ఈ రోజున కొత్తగా ఉన్నది కాదు వీళ్ళకి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. ఆయన కూడా అప్పుడు అలానే చేశాడు, వెంకటేశ్వర స్వామికి ఏడుకొండలు ఎందుకని చెప్పేసి. మరి ఆ తర్వాత ఈయన వచ్చి ఏం చేశాడు? ఏ రోజున సతీ సమేతంగా వెళ్ళి, ఈ రోజున చూసాం పవన్ కళ్యాణ్ గారి భార్య తలనీలాలు ఇచ్చొచ్చింది. మరి వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళారా? ఆవిడ మన ఇండియన్ కాదు, ఫారినర్. తను వెళ్ళి మన సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చి, భర్తకు గౌరవం ఇచ్చి, బిడ్డలకి మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడున్న సాంప్రదాయానికి గౌరవం ఇచ్చి, ఎవరు కొట్టరు తిట్టరు, దానికే ఉంది, ఎవరిష్టం వాళ్ళది కదా. మరి అలాంటిది ఆవిడ వెళ్ళి తలనీలాలు వస్తే, నువ్వు భారతదేశంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి హిందువుగా ఉండి క్రిస్టియానిటీని తీసుకొని కన్వర్టెడ్గా మారి, అదే తిరుపతి సెట్టింగ్లో ప్రసాదం పెడితే పక్కన అది పేపర్ కచీఫ్లో పెట్టి పక్క ఇచ్చిన సన్నివేశాలు కూడా చూసాం మనం. అవునవును, నాప్కిన్లో పెట్టేసి పక్కన పెట్టేశారు. తీర్థం తీసుకోడు. మరి అప్పుడు జంజాలు మార్చేసి తీర్థాలు పుచ్చుకొని మరి ఆ రోజున చాలా డ్రామాలు వేశాడు కదా. ఆ గంగలో మునిగినట్లుగా మనం చూసాం. అధికారంలో రాబోయే ముందు ఎన్ని నాటకాలు వేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు చాలా వేస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక ఇప్పటి నుంచి ఎవ్వరూ కూడా ఉపేక్షించేది లేదు. ఇన్ని రోజుల నుంచి చూసాం. భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని ఏం చేసినా పాపం లేదు, ఏం చేసినా పాపం లేదు. అట్లాంటి వ్యక్తిని గరుడ పురాణంలో ఉన్న అన్ని శిక్షల్ని వేయాలి. అట్లాంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తిని 2 సార్లు చైర్మన్ కింద చేశారు. అసలు ఎంత నీచం అంటే, వాళ్ళ బ్రదరు అతను ఇద్దరు కలిసి ఒక బుక్ రచించి దేవత విగ్రహాల మీద, దేవతల యొక్క దేవాలయాల మీద రాసి అది వరల్డ్ వైజ్గా బ్యాన్ చేశారు. మరి అట్లాంటి నీచమైన సంస్కృతి కలిగిన వ్యక్తుల్ని మరి ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులుండి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని హిందువులు ఎంతో గౌరవంతో కొలుచుకుంటే, ఈ రోజున హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు రాస్తున్న ఈ రాతల్ని జై బజరంగ బలి వాళ్ళు కానివ్వండి, జై శ్రీరామ్ వాళ్ళు కానివ్వండి, ఈసారి మాత్రం సాక్షి ఛానల్ని మొత్తం ఏం చేస్తారో అన్నట్లుగా ఉందంట పరిస్థితి. మరి ప్రజలు ఇదే మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ మూల విరాట్ గురించి మాట్లాడుతూ కూడా వీళ్ళు ఈయన చేసిన వ్యాఖ్యలు గతంలో నేను బిఆర్ నాయుడు గారు చెప్తున్నా ఉన్నాడు. మూల విరాట్ ఉద్దేశించి అదొక నల్లరాయి అన్న ఇటువంటి వ్యక్తి అసలు ఈ తిరుమల గురించి పవిత్రత గురించి మాట్లాడితే సరిపోతాడంటారు? అసలు ఖచ్చితంగా సరిపోరు. ఎందుకంటే అంతా కూడా అపవిత్రం చేశారండి, అంతా సర్వనాశనం చేశారు. ఈ రోజున దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు. వీళ్ళకి భయం భక్తి లాంటివి ఏమీ లేని వ్యక్తులు వీళ్ళు. నిజంగా నరరూప రాక్షసులు. మరి దిండు దుప్పటి వేసుకుని రోడ్డు మీద పడుకున్నాడు. గోశాల మీద ఏదో పెద్ద డ్రామా వేశాడు ఆ మధ్య. మరి దానికోసం రోజా కూడా వచ్చేసి ఆవిడ ఒక డ్రామా వేసి ఆడంగ వెదవలు అది ఇదని చెప్పేసి తిట్టి వెళ్ళింది. ఇట్లాంటివన్నీ చెప్పుకోవటానికో లేకపోతే మైకుల ముందు మాట్లాడటానికో బాగుంటాయి. మీరు నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి మీ చీకటి భాగోతాలేంటి, మీ చీకటి జీవితాలేంటి, మీరు ఏ విధంగా మరి భగవంతుని మీద ఇట్లాంటివన్నీ కూడా అభూత కల్పనలు చేస్తున్నారంటే మొత్తం కూడా వీళ్ళు చేసేవన్నీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. గతంలో మనం చూసినట్టయితే అన్ని మతస్థులను కూడా దాదాపుగా 2000 మందికి పైగా ఐడెంటిఫై చేసి వీళ్ళు నోటీసులు ఇవ్వడం అయితేనే ఏదైతే జరిగిందో, అదే కాకుండా ఇంకా 2000 మంది మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అసలు దీన్ని ఇంకా ఏ విధంగా తీసుకోవాలంటారు? చెప్పాడు, నా మనుషులు వేరే ఉన్నారని చెప్పాడు.
ఇంకా అన్నీ వాళ్ళు ఒకటి కాదండి, అపవిత్రం చేసేసారు. తిరుపతి లడ్డూని, ప్రసాదాన్ని, అక్కడ ఏదైతే అన్నదాన ప్రసాదం ఉందో అన్నదాన ప్రసాదంలో కూడా వదిలేసి వెళ్ళిపోయారు భోజనం చేయకుండా. అంతా ఏంటంటే మనకి ఈ రైస్ ఉంటాయి కదా, అవి పెట్టేశారు నాసిరకం బియ్యంతో. ఇంకా వీళ్ళు ఈ రోజున మాట్లాడతామంటే క్రియేట్ చేశారు అంతా కూడా. ఎక్కడ మొన్న ఈ మధ్యనే చూసాం కదా, అతను ఎవరో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కాల్ చేసి బిఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళాన్ని సృష్టించాడు. అంటే వీళ్ళు ఎంతకైనా దిగజారిపోతారు. అతను ఏం చేశాడు, నాకు ఏదో ఫేవరిష్గా ఉండి కొంచెం ఇట్లా గొడవ చేస్తే పాలు అట్లాంటి సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి నేను అలా అన్నాను అన్నారు. అలా కల్పించాలంటే రిక్వెస్ట్ చేసుకోవాలి, హెల్త్ గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయాలి, నా పరిస్థితి అని చెప్పాలి, పంపిస్తారు. దానిదే ఉంది. ప్రతి కంపార్ట్మెంట్లోనూ వాలంటీర్స్ ఉంటారు. భక్తులు ఇప్పుడు సేవాదాలు ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళందరూ చక్కగా అన్ని సౌకర్యాలు, వాళ్ళు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇలాంటివన్నీ కూడా చీకటి రాజకీయాలు, ఇదంతా రాజకీయ ముసుగులో వీళ్ళు చేస్తున్నదంతా చూస్తూ ఉంటే ఈ రోజున దేన్ని వదిలిపెట్టలేదు. ఇప్పటికి కూడా ఇంకా అంటే అనిపించుకునే ప్రయత్నమే ప్రజల చేత. ఎవరు ఈ రోజున వీళ్ళు ఏదో చెప్తున్నారు నిజమేనేమో, ఇలా జరుగుతుందేమో అని ఎవరూ ఆలోచించట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని రోజులు ఈ నాటకాలు, ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు, ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు, ఎన్ని రోజులు ప్రజలను ఇంకా మోసం చేద్దామని మీరు ప్రయత్నం చేస్తారు. ఇదే క్వశ్చన్ వస్తుంది కానీ ఎవరు కూడా నిజమేనా అని ఆలకించేది అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఇంకా జరగబోదు. జగన్మోహన్ రెడ్డి పతనం మాత్రం అయిపోయింది. ఇంకా రేపు 11 కూడా రావు. ఇతను ఎమ్మెల్యే పోటీ చేయటం, అయ్యో రామ సీఎం లేదు, ఎమ్మెల్యే లేదు, ఆ పులివెందుల జడ్పీటీసీనే లేదు, ఇంకేంటండి వీళ్ళు. కాబట్టి ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు ఉండటం, రేపు ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకుంటే తెలుస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం ఈ బిఆర్ నాయుడు గారు ఒకే రోజు 7,000 లెటర్లు 7,000 మంది దర్శనాలు కల్పించారు, విఐపి బ్రేక్ దర్శనం అని ఒక నింద వేశారు. అసలు ఏంటంటారు దీని సార్? ఇక్కడ రోజని చూసాం, వీళ్ళందరూ గతంలో ఏం చేశారో, ఎన్ని రకాలుగా అక్కడ అపవిత్రం చేశారో, మద్యపానం, మాంసం అన్నీ కూడా అసలు అక్కడ మనం కనీ విని ఎరగని, నిజంగా చెవులు 2 మూసుకొని భగవంతుడా ఏంటి కర్మ, మనం ఎంతో పవిత్రంగా కొలుచుకుంటూ ఎంతో దీక్షతోటి 7 కొండలు నడిచి ఎక్కడం అంటే మామూలు విషయం అండి. ఎంత దీక్షతో వెళ్ళాలి. పులులు దాడులు చేసేటట్టు చేశారా భక్తుల మీద కావాలని చెప్పేసి. అక్కడ ఆ గుడి యొక్క ఖ్యాతిని వీళ్ళు అప్రదిష్ట పాలు చేయడానికి మాత్రమే ఆ ప్రయత్నం. కర్రలు ఇచ్చారు, కర్రలు ఏం చేస్తాయి, కర్రలతో పుల్లు వెళ్తాయి. మీరు బోనులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా వాటిని పట్టుకునే విధానాన్ని మీరు చూడాలి. అది వదిలేసి కర్రలు ఇచ్చేసి ఆ కర్రలకు మళ్ళీ డబ్బులు వసూలు చేసి చాలా వీళ్ళు చేసింది, ఇది చేశారు ఇది చేయలేదు అనేది. ఇక్కడికి వస్తే మీరు దర్శనాల విషయానికి వస్తే ఈ రోజున ఆయన తాగే టీ ఖర్చు కూడా టీటీడీ దేవస్థానం భరించిద్ది. కానీ ఎక్కడా కూడా కారులో పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోవట్లా. మంచినీళ్ళు కూడా ఆయన కింద నుంచి ఆయన తెచ్చుకుంటున్నాడు. ఏది కూడా అతను భగవంతునికి సంబంధించిన అమౌంట్ తనకి ఇచ్చే శాలరీలోంచి ఏది కూడా తీసుకోవట్లా. అంతా కూడా తన డబ్బులు తను ఖర్చు పెట్టుకుంటున్నారు. తను ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఇక్కడ మనం ఈ సేవ, ఈ మెయిన్ ఈ సీట్లో కూర్చోగలిగామన్న దైవభక్తితోటి ఆయన వెళుతున్నారు. మరి అట్లాంటి వ్యక్తి మరి 7,000 మందికి ఇచ్చారు అని అంటే ఎవరైనా నమ్ముతారా? వీళ్ళు ఒక రాక్షస మోకండి. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగిందని మనం విన్నాము. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది దేవతలకి రాక్షసులకి మధ్య జరిగే యుద్ధం. దేవతలు గెలుస్తారు. వాళ్ళని తుదముట్టించాలి, వాళ్ళకి శిక్ష వేయాలి, ఆ జాతి అనేది లేకుండా చేయాలి.
ఇదే బిఆర్ నాయుడు గారు మన వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు అన్నదాన సత్రంలో ఆయన వాటర్ బాటిల్ తెచ్చుకొని పెట్టుకుంటే దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేశారు. అంతే, వాళ్ళు వాటర్ బాటిల్ ట్రోల్ చేస్తారు, తినే ప్లేట్లను ట్రోల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏంది, నా నియోజకవర్గం ఏంటి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏ రోజైనా సరే నేను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, మరి నా కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, నా ప్రజలేంటి, మరి వాళ్ళ సరైన రోడ్లు ఉన్నాయా, పంటలు ఎలా పండుతున్నాయి, ఇది వదిలేసి వాళ్ళు వాటర్ బాటిల్ ఏంటి, వాళ్ళ జల్లో క్లిప్ ఏం పెట్టుకున్నారు, చేతికి గాజులు ఏం వేస్తున్నారు, ఏం చీర కట్టుకున్నారు, పసుపు చీర కట్టుకుందా, గ్రీన్ చీర కట్టుకుందా, ఈ కావాలి వీళ్ళకి. ఫస్ట్ ఎవరిది వాడు చూసుకుంటే ఆ తర్వాత ఎదుటి వాడిని చూడొచ్చు. ఇప్పుడు అది వదిలేసి మనం ఏంటనేది, ఇప్పుడు ఎంతసేపటికి వాళ్ళు మంచినీళ్ళ బాటిల్ బిఆర్ నాయుడు అంటే ఏంటి, వీళ్ళ బాధ ఏంటి? ఇప్పుడు అమ్మ పెట్టనివ్వలేదు, అడక తిననివ్వలేదు అన్నట్లుగా మీరున్నప్పుడేమో సర్వనాశనం చేశారు. ఈరోజు ప్రక్షాళన చేసేసి ఎన్నో రకాల యజ్ఞాలు చేసి యాగాలు చేసి అక్కడ అదంతా కూడా అపవిత్రం అయిపోతే మళ్ళీ దాన్ని అంతా కూడా మళ్ళీ సంప్రోక్షణ చేసి ఎన్ని రకాలుగా కష్టపడి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మళ్ళీ చేకూర్చుకుంటూ ఉంటే వీళ్ళు మళ్ళీ ఈ బురద జల్లే ప్రయత్నంలోని బురదలో ఉంటాయి కదండి, ఆ జాతి అనమాట. అది దాని ఉన్న బురదను ఎదుటి వాళ్ళకి అంటించడానికే ప్రయత్నం చేసిద్ది, కానీ అది ఎక్కడ కడుక్కోద్దు, దానికి ఇష్టం అది ఎప్పుడు ఆ బురదలోనే ఉండిద్ది. అట్లాంటి వ్యక్తులు వీళ్ళందరూ. నాకు తెలిసినంత వరకు బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి వివాదరహితుడు, సౌమ్యుడు. అటువంటి వ్యక్తి చేత ఎవరితో అయినా పెట్టుకో, నువ్వు నాతో పెట్టుకోకు అనే సిచ్యువేషన్కి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. అది కూడా ఆయన గురించి ఆయన మాట్లాడలేదు. తిరుమల పవిత్రతను కాపాడటానికి, మళ్ళీ తిరుమలకి పూర్వవైపును తీసుకురావడానికి ఉన్న సిచ్యువేషన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు. వీళ్ళకి 10 కోట్లు కూడా చాలా తక్కువ, ఇంకా వేయాలి. రెండోసారి ఇట్లాంటి పనులు చేయకుండా, ఇట్లాంటి ప్రకటనలు చేయకుండా, ఇట్లాంటి వార్తలు చదవకుండా, ఆ రోజున రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడితేనే ఆ రోజునే గట్టిగా ఇవ్వాల్సింది అరెస్ట్ చేసి వదిలేసాం. అప్పుడే ఆ పేపర్ బ్యాన్ చేయాలి, అసలు ఆ పేపర్ అనేది లేకుండా చేయాలి, ఆ ఛానల్ అనేది లేకుండా చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన గౌరవం అది. చాలా సంబంధించి బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్కి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. ఓకే, రైట్.